శ్రీరామకృష్ణ. నరేంద్రుని చేతలను శ్రీరామకృష్ణులు పరిశీలించడము. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వస్తున్నప్పటి నుండి శ్రీరామకృష్ణులు అతడి చేతలన్నింటినీ పరిశీలించేవారని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆ పరిశీలనలో పర్యవసానంగా ధైర్యము, సాహసము, ఆత్మసంయమము, ధార్మికత పట్ల అభిలాష, ఏ సత్కార్యానికైనా ఆత్మత్యాగం చేయడము మొదలైన సద్గుణాలన్నీ నరేంద్రుడిలో స్వాభావికంగానే ప్రాదిప్తమవుతున్నాయని ఆయన గ్రహించారు. శుభ సంస్కారాలు అతడిలో ఎంత దృఢంగా పాదుకుపోయి ఉన్నాయంటే ఏ విపరీత పరిస్థితులలోనూ లేదా ఎలాంటి ప్రలోభంలోనూ ఇతరులలా అతడు ఎలాంటి నిమ్న కార్యానికి ఒడిగట్టలేదని కూడా శ్రీరామకృష్ణులు తెలుసుకోగలిగారు. ఇక నరేంద్రుడు సత్యనిష్టను గురించి చెప్పనే పనిలేదు. కఠోరమైన అతడి సత్యనిష్టను గమనించి శ్రీరామకృష్ణులు ఎంతో ముగ్ధులైనారంటే నరేంద్రుడి మాటలను ఆయన అక్షరాల నమ్మేవారు. అంతేకాదు నిజము తప్ప పొరపాటుగానైనా నరేంద్రుడు నోట అసత్యము వెలువడదని, యాదృచ్ఛికంగా అతడు మనస్సులో మెదిలే ఆలోచనలన్నీ నిజమై తీరుతాయని ఆయనకు ప్రగాఢ విశ్వాసము కుదిరింది. కాబట్టి ఆయన నరేంద్రుణ్ణి సదా సత్యం విషయంలో ప్రోత్సహిస్తూ ఇలా చెప్పేవారు: త్రికరణ శుద్ధిగా ఎవడు ఎన్నడూ సత్యాన్నే అనుష్ఠిస్తూ ఉంటాడో అతడు తప్పక సత్యస్వరూపుడైన భగవంతుణ్ణి సాక్షాత్కారము పొందగలడు. 12 సంవత్సరాలు త్రికరణ శుద్ధిగా సత్యవ్రతాన్ని పాటించే వ్యక్తి సత్య సంకల్పుడవుతాడు అని శాస్త్రరీత్యా వివరించి చెప్పారు. జై శ్రీరామకృష్ణ.